హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతులే అమెజాన్ ప్రైమ్లో వచ్చిన హోల్యాండ్ అని చెప్పి ఒక ఇంగ్లీష్ మూవీ రివ్యూ. సో ఈ మూవీ మనం చూసుకుంటే కనుక అమెజాన్ ప్రైమ్లో అయితే ఉంది అండ్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే తీసుకున్న కాన్సెప్ట్ అయితే బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్లో ఈ మూవీ అయితే మిస్ఫైర్ అయితే అయింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక బేసికలీ మన హీరోయిన్ చూసుకుంటే కనుక తను బేసికలీ ఒక మ్యూజిక్ టీచర్, తనకి ఒక హస్బెండ్ అండ్ ఒక కొడుకు అయితే ఉంటాడు. అండ్ తనకి ఒక విషయం అయితే తెలుస్తుంది, తనకి ఒక విషయంలో డౌట్ అయితే పడుతుంది. సో తన హస్బెండ్కి ఒక ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పి, సో ఆ ఎఫ్ఐఆర్ని కనిపెట్టాలి అని చెప్పి తన స్కూల్లో పనిచేసే దేవ్ అని చెప్పి ఇంకొక మేల్ టీచర్ ఉంటాడు కదా, సో తన హెల్ప్ అయితే తీసుకుంటుంది. బట్ ఈ జర్నీలో వాళ్ళిద్దరికి ఎఫ్ఐఆర్ అవుతుంది అనమాట. సో హీరోయిన్కి అండ్ ఎవరైతే హెల్ప్ తీసుకున్నాడో ఆ దేవ్ అనే క్యారెక్టర్కి, అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక తీసుకునే కాన్సెప్ట్ అయితే కొంచెం బాగానే ఉంది. సో మనం ఒక సీక్రెట్ని కనిపెట్టడానికి వాళ్ళైతే వెళ్తారు, బట్ ఆ సీక్రెట్లో వాళ్ళు ఇంకొక పెద్ద సీక్రెట్ అయితే దాని అయితే దాచిపెట్టాల్సి వస్తుంది అన్నమాట. సో ఈ సిచ్యువేషన్ అయితే కొంచెం బాగుంటుంది అండ్ మూవీలో ఒక ట్విస్ట్ ఉంటుంది అండ్ ఆ ట్విస్ట్ కూడా కొంచెం ఓకే. అండ్ చూపించిన లొకేషన్స్ అయితే బాగానే ఉన్నాయి అండ్ సీజీ వర్క్ కూడా అయితే ఓకే. అండ్ ఇప్పుడు సినిమాలో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. సో స్టోరీ కొంచెం బాగున్నా సరే, బట్ ఎగ్జిక్యూషన్ అనేది ప్రాపర్గా లేదు. చాలా సీన్స్ అయితే ఫ్లాట్గా అయితే ఉంటాయి. సో ఆ టెన్షన్ మూమెంట్స్ కానీ థ్రిల్ మూమెంట్స్ కానీ అలాంటి ఏవి ఈ సినిమాలు అయితే ఉండవన్నమాట. అండ్ ఒక మంచి కాన్సెప్ట్లో మనం చాలా థ్రిల్ మూమెంట్స్ అయితే తీసుకురావచ్చు, బట్ అలాంటివి అసలు ఏమీ లేదు అసలు. అని మూవీలో కొన్ని ట్విస్ట్ కూడా పెట్టవచ్చు బికాస్ స్కోప్ అయితే ఉంది, బట్ అది కూడా పెద్దగా అయితే ఏం లేదు. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే తీసుకునే కాన్సెప్ట్ అయితే బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్లో ఈ మూవీ అయితే మిస్ఫైర్ అయింది. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ 1/5. అండ్ ఈ మూవీని మీరు చూడాలి అనుకుంటే కనుక అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఇది ఫ్యామిలీ వాచబుల్ అంటే నో, ఇది ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.